70,000 ఉద్యోగాలు మేమెట్లా చేపట్టినాము? 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామక పత్రాలు నువ్వు అందించకపోతే పరీక్షలు పెట్టి ప్రశ్నాపత్రాలు బజార్లో నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు వేల కోట్ల రూపాయలకు పడగకెత్తితే మీ తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు. నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. నీ చెల్లెలు కవితమ్మ శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం 8,11,000 కోట్ల రూపాయల అప్పులో మునిగిపోతుంది. మీకు టీవీలు వచ్చినాయి, మీకు పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల వ్యాపారాలు వచ్చినాయి. ఇంత ఆగర్భ శ్రీమంతులు నిజాం కంటే ధనవంతులుగా మీరెట్లా మారుతారు? 10 సంవత్సరాలల్లా 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రం 8,11,000 కోట్ల రూపాయలకు తెలంగాణ ఎట్లా దిగజారిపోయిందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా అని ఈరోజు మేకతోలు కప్పుకున్న తొడేళ్ళని నేను అడగదలుచుకున్నా. అప్పుడే ప్రజలు మర్చిపోయినరు అనుకుంటున్నావా? మీ కుటుంబాన్ని అప్పుడే ప్రజలు క్షమించిండ్రని అనుకుంటున్నావా? మీ కుటుంబం వల్ల ఈ తెలంగాణ సమాజానికి దాపురించిన ప్రమాదాన్ని ప్రజలు గుర్తించలేదనుకుంటున్నావా? నన్ను తిట్టినంత మాత్రానో, నీ కడుపులో ఉన్న విషాన్ని వెదజల్లినంత మాత్రానో తెలంగాణ ప్రజలు నిన్ను క్షమిస్తారనుకుంటే ఈనాటికి, ఆనాడు కాదు, తెలంగాణ కవి చెప్పిండు, నిజాంల పైజామాలు ఊడగొడతాం, దిగంతాలకు తరిమి కొడతామని. ఇవాళ నేను చెప్తున్నా, ఆనాడు ఆ కవి స్ఫూర్తిగా నిజాంల పైజామాలు ఊడగొట్టి దిగంతాలకు ఆనాడు తరిమిను. సాయుధ రైతాంగ పోరాటం బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతో కొడుకో చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడమ నల్లగొండ కడతాం నీ గోరి అని బండి యాదగిరి స్ఫూర్తి ఈరోజు కూడా మా దగ్గర ఉన్నది. ఇవాళ నేను చెప్తున్నా, గజ్వేల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. తెలంగాణ సమాజం మీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇలా బెంచ్ కార్లోకి వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా తెలంగాణ మీకు. ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ప్రజలు భరించారు. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్దీ నిలబడ్డ నిన్ను, నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిండ్రు. బతుకమ్మ చీరలు, బోనాలు, బతుకమ్మలు వస్తే వసూళ్లు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ, ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని, అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయింది.